Good morning, girls. I am Sarala, lecturer in Computer Science Department, Sir CRR Degree College for Women, Eluru. Today's topic is arrays. In previous semesters, we learned about arrays. Now, I will explain briefly in this video. Coming to the definition of an array is a collection of similar type of data items stored at continuous memory location. ఓకే ఇంకా చెప్పాలి అంటే array is a collection of variables belongs to the same data type. You can store group of data of same data type in an array. Okay, mali once again I repeat, an array is a collection of variables belongs to the same data type. You can store group of data of same data type in an array. Okay, array అంటే ఏంటంటే అమ్మా సేమ్ డేటా టైప్ సంబంధించిన డిఫరెంట్ వాల్యూస్ని ఒకే వేరియబుల్లో స్టోర్ చేయటాన్ని ఏమంటాము అంటే array అంటాం. array means an array is a collection of similar type of data items. Similar type అంటే సేమ్ డేటా టైప్ అని అర్థం. డేటా ఐటమ్స్ stored at కంటిన్యూస్ మెమరీ లొకేషన్. కంటిన్యూస్ మెమరీ లొకేషన్లో మనం కనుక ఒకే డేటా టైప్ సంబంధించిన డిఫరెంట్ వాల్యూస్ని స్టోర్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే array అంటారు. ఓకే, సో ఇక్కడ మనం డేటా స్ట్రక్చర్స్ కూడా ఏం చెప్తామంటే array is an abstract data type అంటాం. It can be defined as collection of similar data items which are stored in a continuous sequence of memory location which are represented by a సింగిల్ వేరియబుల్. చూసారమ్మా, array అంటే ఏంటి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్ విచ్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ కంటిన్యూస్ సీక్వెన్స్ ఆఫ్ మెమరీ లొకేషన్ విచ్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఏ సింగిల్ వేరియబుల్. ఒకే వేరియబుల్లో సేమ్ డేటా టైప్ సంబంధించిన డిఫరెంట్ వాల్యూస్ని సీక్వెన్షియల్గా మెమరీలో స్టోర్ చేయటాన్ని array అంటారు అని చెప్తాడు. ఓకేనా, array ఈజ్ ఏ స్టాటిక్ మెమరీ అలొకేషన్. సో మెమరీ ఎలా అలొకేట్ అవుతుందంటే స్టాటిక్గా అలొకేట్ అవుతుంది. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం స్టాటిక్ అంటే ఏంటి, డైనమిక్ అంటే ఏంటి. స్టాటిక్ మెమరీ అంటే ఒకసారి మనం వేరియబుల్ని డిక్లేర్ చేసినప్పుడు మనకి క్రియేట్ అయ్యే మెమరీని స్టాటిక్ అంటాం. దాన్ని మార్చటం అనేది కుదరదు. రన్ టైంలో మనం క్రియేట్ చేసిన మెమరీని మోడిఫై చేయలేకపోతే కనుక దాన్ని ఏమంటాము అంటే స్టాటిక్ అని చెప్పుకున్నాం. సో array ఏం అలొకేట్ చేస్తుంది అంటే స్టాటిక్ మెమరీనే అలొకేట్ చేయగలదు. ఇట్ స్టోర్స్ ద వాల్యూ ఇన్ మెమరీ అట్ ఏ ఫిక్స్డ్ సైజ్. సో మనం డిక్లేర్ చేసేటప్పుడే మనం అంటూ ఒక సైజ్ ఇచ్చేస్తాం, ఆ ఫిక్స్డ్ సైజ్తోనే మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది. ఓకే, అన్ array ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ డేటా ఐటమ్స్ దట్ షేర్స్ ఏ కామన్ నేమ్. array అనేది ఏం చేస్తుందంటే ఒక కామన్ నేమ్ని షేర్ చేసుకుంటూ గ్రూప్ ఆఫ్ ఆర్ రిలేటెడ్ డేటా ఐటమ్స్ అంటే ఒకే డేటా టైప్ సంబంధించిన గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని ఒకే నేమ్తో స్టోర్ చేసుకోవటాన్ని ఏమంటాము అంటే array అంటాం. A particular value is indicated by a writing a number called index number or subscript in brackets after the array name. So డిఫరెంట్ వాల్యూస్ని ఒకే వేరియబుల్లో అని చెప్పాను. ఒకే వేరియబుల్లో డిఫరెంట్ వాల్యూస్ని ఎలా స్టోర్ చేస్తామంటే ఆ వేరియబుల్ పక్కన మనం ఏం చేస్తామంటే సబ్స్క్రిప్ట్ని రైట్ చేస్తాం. సో ఆ సబ్స్క్రిప్ట్ ఎలా రైట్ చేస్తాము అంటే array name పెరాన్సిస్ ఆ బ్రాకెట్స్లో, నాట్ పెరాన్సిస్, బ్రాకెట్స్లో వాల్యూని పాస్ చేస్తాం. ఆ దాన్ని ఏమంటాము అంటే సబ్స్క్రిప్ట్ అంటాం. చూడండి అమ్మా, ఇక్కడ కనిపిస్తుంది సాలరీ అనేది వేరియబుల్ అయితే ఈ సబ్స్క్రిప్ట్లో 10 అనేది ఏంటి అంటే సబ్స్క్రిప్ట్లో ఇండెక్స్ వాల్యూ అంటారు. ఓకేనా, దీన్ని సబ్స్క్రిప్ట్ అంటాం. ఓకేనా, ఇప్పుడు సాలరీ ఆఫ్ 10 అంటే ఏంటంటే ఇట్ రిప్రజెంట్ సాలరీ ఆఫ్ ద 10th ఎంప్లాయీ. 10th ఎంప్లాయీ యొక్క శాలరీని రిప్రజెంట్ చేయటాన్ని ఏమంటాము అంటే శాలరీ ఆఫ్ 10. అంటే ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ శాలరీస్ ఉందని అర్థం, 10 మెంబర్స్. బట్ ఇక్కడ శాలరీ ఆఫ్ 10 అంటే ఏంటంటే 10th ఎంప్లాయీ యొక్క శాలరీ. ఇప్పుడు శాలరీ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఎంప్లాయీ యొక్క శాలరీ, సెకండ్ ఎంప్లాయీ యొక్క శాలరీ. అలా చెప్పటం కోసం
సాలరీ ఆఫ్ అని చెప్పి యూస్ చేస్తాం. సాలరీ అనేది వేరియబుల్ అరే నేమ్. ఈ 10 అనేది ఏంటంటే ఇండెక్స్ నెంబర్, దీన్ని సబ్స్క్రిప్ట్ అంటాము. ఇక్కడ సాలరీ ఆఫ్ 10 అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే 10th ఎంప్లాయీ యొక్క సాలరీ అనేది రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పి చెప్తాడు. ఓకే, డెఫినేషన్ క్లియర్ గా అర్థమైనట్టే కదమ్మా. అరే అనేది ఎందుకు యూస్ చేస్తామంటే అరే ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా ఐటమ్స్ స్టోర్డ్ ఎట్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్. కంటిన్యూస్ గా మెమరీ లొకేషన్ లో ఒకే డేటా టైప్ సంబంధించిన డిఫరెంట్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవటం కోసం అరేని యూస్ చేస్తాం. ఎలా రైట్ చేస్తాము అంటే డేటా టైప్ చూడండి, ఇక్కడ చూద్దాం. ఇక్కడ అడ్వాంటేజెస్ ఆఫ్ అరే. అరేకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే 2 అడ్వాంటేజెస్ చెప్పారమ్మా. చూడండి, ఇట్ ఈస్ పాసిబుల్ టు స్టోర్ మోర్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ యూజింగ్ సింగిల్ వేరియబుల్. ఒక వేరియబుల్ యూజ్ చేసి మోర్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఏంటి, ఏ ఆఫ్ 10 అన్నాను అనుకో, అక్కడ ఎన్ని ఉన్నది వేరియబుల్ ఏంటి, ఏ అనే ఒక్క వేరియబుల్. ఏ ఆఫ్ 10 అన్నాను కాబట్టి అక్కడ ఎన్ని నెంబర్స్ ని నేను స్టోర్ చేసుకోగలను అంటే ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 4, ఏ ఆఫ్ 5, ఏ ఆఫ్ 6, ఏ ఆఫ్ 7, ఏ ఆఫ్ 8, ఏ ఆఫ్ 9, అలా 10 వాల్యూస్ ని నేను స్టోర్ చేయగలను. దేంట్లో, సింగిల్ వేరియబుల్ ఏ అనే వేరియబుల్ లో. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ పాసిబుల్ టు యాక్సెస్ ఎనీ ఎలిమెంట్ ఇన్ అన్ అరే యూజింగ్ సబ్స్క్రిప్ట్ ఆర్ ఇండెక్స్. సో మనం ఏం చేయొచ్చు, మనం యాక్సెసింగ్ అనేది ఎనీ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ నైనా అరేలో ఉన్న ఏ ఎలిమెంట్ నైనా యాక్సెస్ చేయొచ్చు. ఎలా యాక్సెస్ చేస్తాము అంటే యూజింగ్ ఇండెక్స్. ఇందాక లాస్ట్ దానిలో చూసాం సాలరీ ఆఫ్ 10th అన్న అంటే ఏంటి, 10th ఎంప్లాయీ యొక్క సాలరీ అని చెప్పాను. అంటే ఏంటి, సబ్స్క్రిప్ట్ ని బేస్ చేసుకుని, ఇండెక్స్ ని బేస్ చేసుకుని నేను ఏ ఎలిమెంట్ నైనా కానీ అరేలోది యాక్సెస్ చేయగలుగుతాను అని చెప్పి చెప్తాను. సో అరే మీన్స్ సేమ్ డేటా టైప్ సంబంధించిన డిఫరెంట్ వాల్యూస్ ని ఒకే మెమరీ లొకేషన్ లో స్టోర్ చేయటం ని ఏమంటాము అంటే అరే అంటాం. అండ్ అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా ఐటమ్స్ స్టోర్డ్ ఎట్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్. క్లియర్ గర్ల్స్? టైప్స్ ఆఫ్ అరేస్. సో అరేస్ ని the following are the different types of arrays used in data structures. Data structures avanivundi, Java avanivundi, C lo avanivundi, manam use chese different different types of arrays enti ante 1 dimensional array, 2 dimensional array, multi dimensional array అని చెప్పి యూస్ చేస్తాం. 2 dimensional array అని కూడా ఒక్కోసారి ఏం చెప్తాం అంటే మల్టీ డైమెన్షనల్ array లో వన్ ఆఫ్ ది పార్ట్ అని చెప్తాం. ఎందుకని అంటే మల్టీ డైమెన్షనల్ array అంటే 2 dimensional అవ్వచ్చు, 3 dimensional అవ్వచ్చు, 4 dimensional అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి 1 dimensional array, 2 dimensional array, multi dimensional array, మనకి టైప్స్ array లో ఈ 3 టైప్స్ చెప్తాం. ఓకే, సో ఫస్ట్ కమింగ్ టు 1 dimensional array. A list of items can be given one variable name using only one subscript, and such a variable is called a single subscript variable or one dimensional array. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 1 dimensional array అంటే ఏంటి అంటే అరే అనేది ఏం చేస్తామని చెప్పాను, సేమ్ డేటా టైప్ సంబంధించిన డిఫరెంట్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటాకి. ఆ డిఫరెంట్ వాల్యూస్ ఎన్ని వాల్యూస్ అనేది ఎక్కడ స్పెసిఫై చేస్తాము అంటే సబ్స్క్రిప్ట్ లో స్పెసిఫై చేస్తాం. సో ఇక్కడ మనం సింగిల్ సబ్స్క్రిప్ట్ ని యూజ్ చేస్తూ మనం ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసాము అంటే కనుక అదేమవుతుంది అంటే 1 dimensional array అని. చూడండి, ఎ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కెన్ బి గివెన్ వన్ వేరియబుల్ అంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఐటమ్స్, కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ని మనం ఒక వేరియబుల్ నేమ్ తో యూజ్ చేస్తున్నాం. అది కూడా ఎలా, ఓన్లీ వన్ సబ్స్క్రిప్ట్ ద్వారా యూజ్ చేస్తే కనుక సచ్ ఏ వేరియబుల్ ఈస్ కాల్డ్ సింగిల్ సబ్స్క్రిప్ట్ వేరియబుల్ ఆర్ 1 dimensional array. సో ఇలాంటివి ఎక్కడ మనం 1 dimensional array యూజ్ చేస్తాము అంటే ఇలాంటి ఈక్వేషన్స్ అప్పుడు మనం 1 dimensional array యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఇక్కడ ఏ ఈక్వల్ టు సమ్మేషన్ t equal to 0 power n. ఏమో ఇక్కడ మీకు తెలుసు కదా, సమ్మేషన్ ఆఫ్ i equal to 0 to n అని రాస్తాం కదా. నేను ఎప్పుడు i ఎందుకులే అని చెప్పి t యూజ్ చేసా ఇక్కడ, అంతే. సమ్మేషన్ ఈ t ఇక్కడికి వస్తుంది అనమాట, t ఈక్వల్ టు 0, n ఇక్కడ. ఓకేనా, సమ్మేషన్ t ఈక్వల్ టు 0 to n xt by n. ఓకేనా, అంటే ఏంటంటే i యూజ్ చేస్తే కనుక i ఈక్వల్ టు 0 to n. ఇక్కడ ఏంటంటే n వాల్యూస్ ని దేనికి పాస్ చేస్తున్నాం, x అనే వేరియబుల్ కి పాస్ చేస్తున్నాం. ఓకేనా, టు క్యాలిక్యులేట్ ద యావరేజ్ ఆఫ్ n వాల్యూస్ ఆఫ్ x. సో x యొక్క x లో ఉన్న n వాల్యూస్ ని నేను యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ ఇలా యూజ్ చేయాలి. ఎందుకు యావరేజ్ అని చెప్తే బై n వేసాను కదా. సో x ఆఫ్ t అంటే ఇప్పుడు t దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో టోటల్ బై
ఎన్. సమ్మేషన్ అంటే ఏంటి? ఎడిషన్ చేస్తాం. బై ఎన్ అంటే యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ ఎన్ నెంబర్స్ యొక్క ఎన్ వాల్యూస్ యొక్క యావరేజ్ ని క్యాలిక్యులేట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎన్ వాల్యూస్ ని తీసుకోవటం కోసం దేంట్లో ఒక వేరియబుల్లోనే తీసుకోవాలి అనుకుంటే కనుక నేను ఏం యూజ్ చేస్తాను అంటే 1 డైమెన్షనల్ అరేని యూజ్ చేస్తాను. క్లియర్? సో క్రియేటింగ్ అన్ అరే. సో మనం ఒక అరేని ఎలా క్రియేట్ చేస్తాం? క్రియేషన్ ఆఫ్ అన్ అరే ఇన్వాల్వ్స్ 3 స్టెప్స్. వన్ ఈస్ డిక్లరేషన్ అన్ అరే, creating memory location, putting value into the memory location. Okay na? Anyways, 3 ways. One is declaring an array. One is declaring an array. Second one is creating memory location. Third one is putting value into the memory location. దీన్నే ఫస్ట్ దాన్ని ఏమనొచ్చు అంటే array declaration. Second one is creating an array. Third one is initializing an array. Okay na? Same declaring an array ante array declaration, creating memory location ante creating an array, putting value to the memory into the memory location ante enti ante initializing an array. First em chuddam ante declaring an array gurinchi chuddam. Arrays in Java may be declared in 2 forms. Java nundi data structure nundi see ela aina gaani array manam జావా డేటా స్ట్రక్చర్ లో మనం 2 వేస్ లో. ఎందుకు జావా గురించి చెప్తున్నాను అంటే మనం డేటా స్ట్రక్చర్స్ లో ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు జావాని బేస్ చేసి చేస్తాం కాబట్టి నేను మీకు ఇక్కడ అరే ఇన్ జావా అని చెప్పాను. ఓకేనా? అరేస్ ఇన్ జావా మే బి డిక్లేర్డ్ ఇన్ 2 ఫార్మ్స్. ఫస్ట్ ఫార్మ్ ఏంటి అంటే టైప్, అరే నేమ్, సబ్స్క్రిప్ట్. నెక్స్ట్ ఫార్మ్ 2 ఏంటి అంటే టైప్, సబ్స్క్రిప్ట్, అరే నేమ్. ఈ 2 వేస్ లోనూ నేను అరేని డిక్లేర్ చేస్తాను. ఇక్కడ టైప్ అంటే ఏంటంటే అమ్మా డేటా టైప్, అరే నేమ్ అంటే ఏదో ఒక వేరియబుల్ నేమ్, సబ్స్క్రిప్ట్ అంటే దీంట్లో నేను చెప్పాను 1 డైమెన్షనల్ అరేకి ఓన్లీ 1 సబ్స్క్రిప్టే యూజ్ చేస్తా అన్నారు. ఆ సబ్స్క్రిప్ట్ వాల్యూ ఇక్కడ పాస్ చేస్తాను అనమాట. సో టైప్ మీన్స్ డేటా టైప్, అరే నేమ్ మీన్స్ వేరియబుల్ నేమ్, సబ్స్క్రిప్ట్ ఇది ఒక వే. ఇంకో వే ఏంటి అంటే టైప్, సబ్స్క్రిప్ట్, అరే నేమ్ ఈ రెండు ఒకటే. ఈ 2 వేస్ లో ఏ వే చేసినా రైట్ వే. ఓకే, ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ వేకి ఎగ్జాంపుల్ చూడండి. ఇంట్ స్పేస్ నెంబర్ ఆఫ్. డిక్లరేషన్ లో మనం సైజ్ స్పెసిఫై చెయ్యం. అదే సిలోకి వచ్చేటప్పటికి ఇంట్ ఏ ఆఫ్ 10, ఇంట్ ఎక్స్ ఆఫ్ 5 అని తీసేసుకుంటాం. సో డిక్లేర్ చేసేటప్పుడే అక్కడ అరేలో సైజ్ స్పెసిఫై చేస్తాం. ఎప్పుడు? సిలో. జావాలో మీరు ఆల్రెడీ చదివి ఉన్నారు. మనం డిక్లేర్ చేసేటప్పుడు సైజ్ ని స్పెసిఫై చేయకూడదు. ఎప్పుడు సైజ్ స్పెసిఫై చేస్తాము అంటే క్రియేటింగ్ అరేని క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే సైజ్ స్పెసిఫై చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఇంట్ నెంబర్ ఆఫ్ అని చెప్పి రాశాను. ఓకేనా? ఫ్లోట్ యావరేజ్ ఆఫ్ ఇది సబ్స్క్రిప్ట్ అనమాట. అలాగే ఇది ఫార్మ్ 1 వేలో నేను డిక్లేర్ చేయటం. ఇంకో అనదర్ వే ఏంటి? డేటా టైప్, సబ్స్క్రిప్ట్, అరే నేమ్. చూడండి ఇక్కడ ఇంట్ సబ్స్క్రిప్ట్ కౌంటర్, ఫ్లోట్ సబ్స్క్రిప్ట్ మార్క్స్. సో ఇప్పుడే చెప్పాను కదమ్మా, రిమెంబర్ వి డు నాట్ ఎంటర్ ద సైజ్ ఆఫ్ అన్ అరేస్ ఇన్ డిక్లరేషన్. డిక్లరేషన్ ఆర్ డిక్లేర్ ఒక అరేని డిక్లేర్ చేసేటప్పుడు సైజ్ ని స్పెసిఫై చెయ్యకూడదు. క్లియర్ కదా? అప్పుడు చూడండి, క్రియేటింగ్ అన్ అరే. ఆఫ్టర్ డిక్లేరింగ్ అన్ అరే we need to create it in the memory. Java allows us to create arrays using new operator only. So ఇక్కడ క్రియేటింగ్ అరే ఎలా చేస్తాము జావాలో అంటే న్యూ ఆపరేటర్ ద్వారా క్రియేట్ చేస్తాం. మీకు ఆల్రెడీ తెలుసు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలన్నా ఎలా అయినా కానీ న్యూ అనే ఆపరేటర్ ని యూజ్ చేస్తాం. సేమ్ అలాగే అరే క్రియేషన్ లో మనం ఒక్కసారి అరేని డిక్లేర్ చేసేసిన తర్వాత క్రియేట్ చేస్తాం. మనం అరేని క్రియేట్ చేయాలి అంటే కంపల్సరీ డిక్లేర్ చేసి ఉండాలి. సో ఆఫ్టర్ డిక్లేరింగ్ అన్ అరే వీ నీడ్ టు క్రియేట్ ఇట్స్ ఇన్ ద మెమరీ. ఎందుకు అంటే మనం డిక్లేర్ చేసినప్పుడు అరేకి మెమరీ అలొకేట్ అవ్వదు. ఎప్పుడైతే క్రియేట్ చేస్తావో అప్పుడే అరేకి మెమరీ అలొకేట్ అవుతుంది అనమాట. జావా అలోస్ us టు క్రియేట్ అరే యూజింగ్ న్యూ ఆపరేటర్ ఓన్లీ. సో జావాలో మనం అరేని క్రియేట్ చేయాలంటే బై యూజింగ్ న్యూ ఆపరేటర్ ద్వారా క్రియేట్ చేస్తాం. సింటాక్స్ చూడమ్మా, అరే నేమ్ అంటే ఇది ఒక వేరియబుల్ ఈక్వల్ టు న్యూ టైప్ ఆఫ్ సైజ్. ఓకేనా? టైప్ అనేది ఏంటంటే డేటా టైప్, ఎంత సైజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నావు సైజ్. సో ఎగ్జాంపుల్ చూడండి, నెంబర్ ఈక్వల్ టు
న్యూ ఇంట్ ఆఫ్ 5. ఇందాక అక్కడ పైన చూడండి నేను నెంబర్ అని చెప్పి డిక్లేర్ చేశాను, ఇంట్ నెంబర్ అని డిక్లేర్ చేశాను కదా. సో అందుకని ఇప్పుడు ఇక్కడ దానికే సైజ్ క్రియేట్ చేస్తున్నాను, ఆ నెంబర్ అనే వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నాను, అరేని క్రియేట్ చేస్తున్నాను. సో ఎలా అంటే ఎగ్జాంపుల్ నెంబర్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 5 అని చెప్పి చెప్తాను. ఓకేనా. సో మీకు ఇప్పుడే చెప్పాను డిక్లేర్ చేయకుండా క్రియేట్ చేయము అని. సో మనం కావాలి అంటే డిక్లరేషన్ క్రియేషన్ రెండు కలిపి ఒకేసారి చేసేయచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ టు కంబైన్ ద 2 steps డిక్లరేషన్ క్రియేషన్ ఇంటూ వన్ వే. సో షోన్ బిలో ఎలా అనేది చూడండి. ఇక్కడ ఇంట్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 5. ఓకేనా. ఇదేంటి అంటే డిక్లరేషన్ ప్లస్ క్రియేషన్ రెండు కలిపి ఇక్కడ చేస్తాం. ఓకేనా. సో చూడండి ఇప్పుడు మనం డిక్లేర్ చేసిన దానికి ఇప్పుడు ఇందాక చెప్పాను డిక్లేర్ చేసినప్పుడు సైజ్ అనేది ఇవ్వం కాబట్టి మనకి మెమరీ అనేది అలొకేట్ అవ్వదు అని చెప్పాను. సో ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే మెమరీ అలొకేట్ అవుతుంది. ఏమన్నాను, ఇంట్ నెంబర్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 5 అన్నాను, అవునా. సో చూడండి నెంబర్ ఇంట్ ఆఫ్ 5 అన్నాను అప్పుడు ఇక్కడ ఏంటి నెంబర్ 0, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. ఎందుకని అంటే నెంబర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అరే మెమరీ అలొకేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి 0 నుంచి n-1 అని చెప్తాం. అంటే 5 - 1 ఎంత 4. కాబట్టి 0 నుంచి 4 వరకు మెమరీ అలొకేషన్స్ జరుగుతుంది. చూడండి నెంబర్ 0కి ఇది, నెంబర్ 1కి ఇది, నెంబర్ 2కి, నెంబర్ 3కి, నెంబర్ 4కి. ఓకేనా. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ set of 5 numbers by an array variable number, then we may create the variable as follows: int number of equal to new int of 5. అంతే కదా. సో దీనికి కంప్యూటర్ మెమరీ ఎలా స్టోర్ అవుతుంది అండ్ ద కంప్యూటర్ రిజర్వ్స్ 5 స్టోరేజ్ లొకేషన్స్. సో ఎప్పుడైతే ఇలా మనం క్రియేట్ చేస్తామో అప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఈ ప్రతి వేరియబుల్ కి దాని యొక్క మెమరీ అలొకేషన్ అనేది చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇనిషియలైజింగ్ ఆఫ్ అరే. ఇందాక ఏం చేసాం డిక్లేర్ చేసా క్రియేషన్ చేసా. ఇనిషియలైజేషన్ అంటే ఏంటి, వాల్యూని ఆ వేరియబుల్ కి అసైన్ చేయటం. ద ఫైనల్ స్టెప్ ఈస్ టు పుట్ వాల్యూ ఇంటూ ఏ వేరియబుల్ ఇంటూ ఏ అరే క్రియేటెడ్. మనం క్రియేట్ చేసిన అరేకి వాల్యూని పాస్ చేయటం ఏమంటాము అంటే ఇనిషియలైజేషన్. ఇదే ఫైనల్ స్టెప్ అని చెప్తాడు. దిస్ ప్రాసెస్ ఈస్ నోన్ యాజ్ ఇనిషియలైజేషన్. చూడండి సింటాక్స్ అరే నేమ్ ఆఫ్ సబ్స్క్రిప్ట్ ఈక్వల్ టు వాల్యూ. సో మనం ఎలా పాస్ చేస్తామంటే ఒక్కొక్క సబ్స్క్రిప్ట్ అంటే అరే నేమ్ ఆఫ్ సబ్స్క్రిప్ట్ అంటే 0 అని 1 అని అలా ఒక్కొక్క దానికి వాల్యూ పాస్ చేయొచ్చు. ఒకేసారి కూడా వాల్యూస్ అన్ని పాస్ చేయొచ్చు. ఒక్కోసారి ఎలా మొత్తం అన్ని ఎలాగో ఇప్పుడు చూపిస్తాను చూడండి. అరే నేమ్ ఆఫ్ సబ్స్క్రిప్ట్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్ చూడండి ఇందాక నెంబర్ 5 అని అక్కడ ఇచ్చాం కదా. సో నెంబర్ 0 ఈక్వల్ టు 35, నెంబర్ 1 ఈక్వల్ టు 40, సో ఆన్ నెంబర్ 4 ఈక్వల్ టు 19. సో ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్క మెమరీ అలొకేషన్ కి వాల్యూని పాస్ చేస్తున్నాం. చూడండి నోట్ దట్ ద అరే క్రియేట్ స్టార్టింగ్ విత్ ద సబ్స్క్రిప్ట్ ఆఫ్ 0 అండ్ ఎండ్స్ విత్ వాల్యూ 1 లెస్ దాన్ ద సైజ్ స్పెసిఫైడ్. ఇందాక చెప్పాను n అని తీసుకుంటే n-1 అని, ఆ 5 తీసుకున్నాను కాబట్టి 5 - 1 4 అని. సో ఇక్కడ సైజ్ ఎంత 5 అలాట్ చేశాను కాబట్టి 5 - 1 4 కి వాల్యూస్, అలాగే సైజ్ స్పెసిఫై అయింది, వాల్యూస్ ని కూడా అలాట్ చేశాను. We can also initialize array automatically in the same way as the ordinary variables when they are declared as shown. సో ఇక్కడ ఇంకో వేతో ఏంటంటే ఒకేసారి ఇందాక ఏం చేశాను ఒక్కొక్క దానికి వాల్యూని పాస్ చేసుకుంటూ వెళ్ళాను, అంటే వేరియబుల్ ఒక్కొక్క వేరియబుల్ కి. సో ఇప్పుడు ఏం చేశానంటే ఆ లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ మొత్తానికి ఒకేసారి వాల్యూస్ కూడా పాస్ చేయొచ్చు. చూడండి టైప్ అరే నేమ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ వాల్యూస్. ఎగ్జాంపుల్ చూడండి ఇంట్ నెంబర్ ఈక్వల్ టు అని చెప్పి నేను వాల్యూస్ మొత్తం పాస్ చేస్తాను 35, 40, 20, 57, 19. అంటే ఏంటి ఇక్కడ 35 అనేది ఏంటి నెంబర్ ఆఫ్ 0, 1, 2, 3, 4. ఇంకోటి ఇక్కడ చూడండి న్యూ నెంబర్ ఆఫ్ 5 అనేది స్పెసిఫై చేయలేదు, నేను చెయ్యకపోయినా ప్రాబ్లం లేదు. ఎందుకని అంటే నేను ఎన్ని వాల్యూస్ అయితే పాస్ చేశానో పాస్ చేసిన వాల్యూస్ బట్టి నెంబర్ యొక్క సైజ్ డిఫైన్ చేస్తుంది, స్పెసిఫై చేసుకుంటుంది అని చెప్పి చెప్తాడు. ద అరే ఇనిషియలైజేషన్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ సెపరేటెడ్ బై కామా అండ్ సరౌండెడ్ బై ద కర్లీ బ్రేసెస్. సో మనం ఒక అరేకి సైజ్ వాల్యూస్ ని పాస్ చేయాలి అంటే ఎలా పాస్ చేస్తాం అంటే విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్ తో ప్రతి ఎలిమెంట్ కి మధ్య కామాని స్పెసిఫై చేస్తూ వాల్యూస్ ని అలాట్ చేస్తాము అని చెప్పి చెప్తాడు. సో ఇక్కడ నేను 5 వాల్యూస్ అలాట్ చేశాను కాబట్టి ఈ నెంబర్ యొక్క సైజ్ ఎంత అవుతుంది అంటే 5 అవుతుంది అని చెప్పి చెప్తాడు. ఓకేనా. అరే లెంత్. సో అరే లెంత్ మనం తీసుకున్న అరే యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే బై యూజింగ్ అరే లెంత్ ద్వారా ఈజీగా
క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తాడు. ఎలా అంటే నేను ఏ వేరియబుల్ యొక్క లెంత్ అయితే క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నానో ఆ వేరియబుల్ డాట్ లెంత్ అని ఇస్తే కనుక అది ఎంత సైజ్ ఉందో నాకు డిస్ప్లే చేస్తుంది అని చెప్తాడు. చూడండి, ఆల్ అరేస్ స్టోర్ ద అలొకేషన్ సైజ్ ఇన్ ఏ వేరియబుల్ నేమ్డ్ లెంత్. So we can obtain the length of the array by using a dot length. Example చూడండి, int a size, ఏ అనే వేరియబుల్ యొక్క సైజ్ ఇచ్చాను, ఎంత అనేది ఏ సైజ్ లోకి పాస్ చేయాలి అంటే ఏ డాట్ లెంత్, ఆల్రెడీ ఏకి ఎంత అయితే సైజ్ స్పెసిఫై చేశానో దాన్ని ఇప్పుడు ఏ సైజ్ అనే దాంట్లో పాస్ చేస్తుంది. ఎలా, ఏ అనే వేరియబుల్లో నేను వాల్యూస్ ఆల్రెడీ పాస్ చేస్తున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను, డాట్ లెంత్, లెంత్ అనేది ఏం చేస్తుంది, ఆ వేరియబుల్ ఆ అరే యొక్క లెంత్ ఎంత ఉంది అనేది నేను క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఆ పర్టికులర్ వేరియబుల్ డాట్ లెంత్ అని లెంత్ అని ఇవ్వగానే ఆ వేరియబుల్ యొక్క లెంత్ ఎంతో, వేరియబుల్ మీన్స్ ఆ అరే యొక్క లెంత్ ఎంతో నాకు స్పెసిఫై చేస్తుంది. దేంట్లోకి, ఇక్కడ ఏ సైజ్ అనే వేరియబుల్లోకి పాస్ చేస్తుంది. ఎంత, ఏ డాట్ లెంత్ అన్నాను కాబట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నెంబర్ అనేది ఉంది కదా ఇక్కడ, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఏ సైజ్ ఈక్వల్ టు నెంబర్ డాట్ లెంత్ అనగానే ఏ సైజ్ లోకి ఎంత పాస్ చేస్తుంది అంటే 5 అని పాస్ చేస్తుంది. ఎందుకని, ఎన్ని వేరియబుల్స్ ఎన్ని వాల్యూస్ పాస్ చేశాను, 1 2 3 4 5, లేదా ఇక్కడ వాల్యూస్ పాస్ చేయకుండా నేను 5 అని ఇక్కడ స్పెసిఫై చేసినా కానీ ఏ సైజ్ ఈక్వల్ టు నెంబర్ డాట్ లెంత్ అనగానే నెంబర్ యొక్క లెంత్, దాని సైజ్ ఎంత ఉందో ఆ సైజ్ ని ఈ వేరియబుల్లోకి పాస్ చేస్తుంది. అర్థమైందమ్మా? అరే లెంత్ క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఏ అరే యొక్క లెంత్ అయితే క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నానో ఆ అరే నేమ్ డాట్ లెంత్ అని స్పెసిఫై చేస్తే ఆ వేరియబుల్ యొక్క సైజ్ ఎంత లెంత్ ఉంది అనేది నాకు ఆ అరే యొక్క లెంత్ ని నాకు డిస్ప్లే చేస్తుంది అని చెప్తాను. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నేను పాస్ చేసిన వేరియబుల్స్ ఇందాకేమో ఇలా సైజ్ అలొకేట్ అయింది కదా మెమరీలో, ఇప్పుడు ఆ మెమరీలో వాల్యూస్ని కూడా చూడండి ఇన్సర్ట్ చేసింది. చూడండి, ఇప్పుడు ద వాల్యూ ఆఫ్ అరే ఎలిమెంట్స్ కెన్ బి అసైన్డ్, నెంబర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 35, 1 ఈక్వల్ టు 40, 2 ఈక్వల్ టు, అంతే కదా ఇందాక బ్రేసెస్ లో ఇచ్చాను కదా 35 40 20 57 19 అని. సేమ్ అలాగే చూడండి, 35 40 20 57 19, 0లోకి 35, 1లోకి 40, 2లోకి 20, 3లోకి 57, 4లోకి 19. ఓకేనా? సో ఇప్పుడు ఇదే మెమరీ లొకేషన్ లో ఎలా చేస్తుంది, ఆల్రెడీ మెమరీలో నెంబర్ 0 నెంబర్ 1 అని చెప్పి 5 మెమరీ సైజెస్ అలాట్ చేసింది కాబట్టి కంప్యూటర్ మెమరీలో సేమ్ మెమరీలోకి వెళ్ళి ఏం చేస్తుందంటే ఆ వాల్యూస్ ని స్టోర్ చేస్తుంది. చూడండి, నెంబర్ 0లోకి 35, 1లోకి 40, 2లోకి 20, 3లోకి 57, 4లోకి 19. క్లియరా? నెక్స్ట్, 2-dimensional array. To declare 2-dimensional array, you need to specify multi-square brackets after the array name. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తాడు అంటే మనం 2-dimensional అరేని స్పెసిఫై చేయాలంటే 1-dimensional అరేకి అరే పక్కన వేరియబుల్ పక్కన 1 సబ్స్క్రిప్ట్ ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడ 2-dimensional అన్నాను కాబట్టి 2 సబ్స్క్రిప్ట్స్ ని యూజ్ చేస్తాం. సో సింటాక్స్ టు డిక్లేర్ 2-dimensional అరే, అరేని టైప్, అరే నేమ్ సేమ్ 1-dimensional అరేలానే డిక్లేర్ చేస్తాము. సో ఇక్కడ ఏం చేస్తామంటే పక్కన 2 సబ్స్క్రిప్ట్ ని స్పెసిఫై చేస్తాం. సో టైప్ అరే నేమ్ ఈక్వల్ టు న్యూ టైప్ ఆఫ్ 1 సబ్స్క్రిప్ట్ 2 ఫస్ట్ సబ్స్క్రిప్ట్ ఏమో రోని చూపిస్తుంది, సెకండ్ సబ్స్క్రిప్ట్ ఏమో కాలమ్ ని స్పెసిఫై చేస్తుంది. ఓకేనా? 2 సబ్స్క్రిప్ట్, ఎందుకని అంటే 2-dimensional అరే కాబట్టి 2 సబ్స్క్రిప్ట్స్ ని స్పెసిఫై చేశా. ఫస్ట్ సబ్స్క్రిప్ట్ ఏం చూపిస్తుంది అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ యూజ్డ్ ఇన్ అరే అనేది మనం చూపించాలి అంటే రోస్ కోసం ఫస్ట్ సబ్స్క్రిప్ట్, సెకండ్ సబ్స్క్రిప్ట్ ఏం చూపిస్తుంది అంటే కాలమ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి చూడమ్మా, 1 2 3 4 5. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 1 2 3 4. అంటే ఇక్కడ దీన్ని స్పెసిఫై చేయాలి అంటే ఎన్ని రోస్, 5 రోస్ 4 కాలమ్స్ అనమాట. చూడండి ఎగ్జాంపుల్, ఈ డయాగ్రామ్ చూసారు కదా, చూడండి ఇందాక అబౌట్ టేబుల్ కంటైనింగ్ టోటల్ ఆఫ్ 12 వాల్యూస్ కావాలితే చూడండి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వాల్యూస్ ఉన్నాయి కదా. 12 values, 3 each line. We can think of this table as matrix containing of 4 rows and 3 columns. చూడండి 4 rows ఏనా, ఇక్కడ ఇది వరకే చూడండి. ఈ టేబుల్ మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి అంటే నేను 4 ఎన్ని రోస్ అని చెప్పాను, 5 రోస్ అని చెప్పాను. ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే 4 కాలమ్స్ ఉన్నాయని చెప్పాను పైన ఉన్న. బట్ ఇప్పుడు నేను వాల్యూస్ ని స్పెసిఫై చేసేటప్పుడు వాల్యూస్ ఉన్న టేబుల్ మాత్రమే చూడండి. ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3 4. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 1 2 3. ఓకేనా? ఇగో చూడండి, అందుకే ఎన్ని టోటల్ వాల్యూస్ 12 వాల్యూస్, 3 ఈచ్ లైన్,
we can think of this table as matrix consists of 4 rows and 3 columns. Each row represents the value of sales by a particular sales girl, పర్టికులర్ ఐటమ్స్. ఓకేనా, రో ఏం డిఫైన్ చేస్తుందంటే సేల్స్ గర్ల్స్ యొక్క ఐటమ్స్ ఏమేమి ఐటమ్స్ అనేవి చెప్పడం కోసం యూజ్ చేస్తుంది. ఓకే, ఇన్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ వి రిప్రజెంట్ ఏ పర్టికులర్ వాల్యూ ఇన్ ఎ మ్యాట్రిక్స్ బై యూజింగ్ 2 సబ్స్క్రిప్ట్స్ సచ్ యాజ్ విఐజే. ఓకేనా, హియర్ వి డినోట్స్ ద ఎంటైర్ మ్యాట్రిక్స్. సో వి అనేది ఏం చెప్తుందంటే అక్కడ మొత్తం టోటల్ మ్యాట్రిక్స్ సంబంధించి వి అని చెప్తుంది. ఐజే, ఐ ఏం రిఫర్ చేస్తుంది అంటే రోస్ ని రిఫర్, ఐ రిఫర్స్ టు ద Vij refers to the value in the ith row and jth column. Vij అంటే ఏం చూపిస్తుంది అంటే ith row లో ఉన్న jth column లో ఉన్న ఎలిమెంట్ ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద అబౌ టేబుల్ V23, V అనేది టేబుల్ లో మ్యాట్రిక్స్ అనుకున్నాం కదా, 2 అనేది రో అని చెప్పుకున్నాం, 3 అనేది కాలమ్ అని చెప్పుకున్నాం. ఏం రిఫర్ చేస్తుందంటే అంటమ్మా 325 వాల్యూని చూపిస్తుందంట. అవునో కాదో చూద్దాం. చూడండి పైన V23 325 ఇందాక చెప్పుకున్నాం. ఎన్ని రోస్? 1 2. అవునా, ఎన్ని కాలమ్స్? 1 2 3. V23. ఓకేనా, ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు 0 1 2 3, 0 1 2, సెకండ్ రో, థర్డ్ కాలమ్. క్లియర్? it can be represented as V of 4 3 అంటే 4 rows 3 columns. ఎన్ని rows అమ్మా? 4 rows 3 columns. Okay, the first index selects the rows and the second index selects the columns within that row. సో ఇక్కడ V of 4 3 అంటే 4 అనేది ఏం చూపిస్తుంది అంటే సబ్స్క్రిప్ట్ ఆర్ ఇండెక్స్ ఏం చూపిస్తుంది అంటే 4 అనేది రోస్ అని, ఈ 3 అనేది కాలమ్స్ అని చూపిస్తుంది అని చెప్తున్నాడు. ఓకేనా, సో ఇదిగో రిప్రజెంటేషన్ చూడండి. ఎన్ని రోస్ అని చెప్పాను? 4 రోస్. ఎన్ని కాలమ్స్? 3 కాలమ్స్. ఇంకో 0 రో, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. 0 కాలమ్, ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్. ఎందుకని 0 కాలమ్ 0 రో అని చెప్తున్నాను? అరే అనేది ఎక్కడి నుంచి స్పెసిఫై చేస్తుంది దాని యొక్క సైజ్ అంటే, ఎక్కడి నుంచి అంటే మెమరీ సైజ్ ఎలొకేషన్ ఎక్కడి నుంచి? 0 నుంచి చేస్తుంది కాబట్టి ఆఫ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ టేబుల్ కాబట్టి 0 0 రో. ఓకేనా, 0 0 1 0 2 1 0 1 1 1 2 2 0 2 1 2 2 3 0 3 1 3 2. పైన తీసుకున్న టేబుల్ ని a matrix రిప్రజెంటేషన్ లో నేను ఇక్కడ చూపించాను. ఓకే, for creating 2-dimensional array we must follow the same step as simple array. So we can create 2-dimensional array like this. మనం అసలు ఒక 2-dimensional array ఎలా అంటే int my array subscript 2 subscript. ఓకేనా, సో my array ఈక్వల్ టు న్యూ int of 3 4. ఇక్కడ ఏం చేశాను? డిక్లేర్ చేశాను. ఎలా? int my array of subscript. ఓకేనా, ఇక్కడ ఏం చేశాను? my array ఈక్వల్ టు న్యూ int of 3 4. ఇదేం చేశాను? క్రియేట్ చేశాను. సో ఈ రెండింటిని కలిపి నేను ఒకే లైన్ లో రాయొచ్చు అని చెప్పాను కదా. చూడండి, int my array of 2 subscript ఈక్వల్ టు న్యూ int of 3 4 అంటే 3 rows 4 columns. క్లియర్ అమ్మా? దిస్ ఈస్ ద డిక్లరేషన్, దిస్ ఈస్ క్రియేషన్. ఇది వచ్చేటప్పటికి డిక్లరేషన్ అండ్ క్రియేషన్ రెండింటిని కలిపి ఒక స్టెప్ లో చేయొచ్చు అని చెప్పాను కదా, అది ఇది 2-dimensional arrayకి సింటాక్స్. ఓకేనా, దిస్ క్రియేట్స్ ఎ టేబుల్ దట్ కెన్ స్టోర్స్ ఈ 3 4 అనగానే ఎన్ని టేబుల్లో ఎంత డేటా స్టోర్ అవుతుంది అంటే 12 వాల్యూస్ స్టోర్ అవుతుంది. ఎందుకని? 3 rows 4 columns. ఎన్ని ఉంటాయి? 3 4 12 వాల్యూస్. ఓకేనా, 4 across and 3 down. సో 4 ఏంటంటే ఇలా క్రాస్ స్ట్రైట్ గా ఉంటాయి, 3 అనేది ఏంటంటే డౌన్ గా ఉంటాయి. అంటే 4 rows ఉంటాయి, 3 columns ఉంటాయి. Like the 1-dimensional array, 2-dimensional array may be initialized by following the declaration with a list of initialized values and closed in braces. సో మనకి 1-dimensional arrayలో మనం ఎలా అయితే ఇనిషియలైజ్ చేస్తామో ఇక్కడ కూడా సేమ్ అలాగే చెయ్యొచ్చు. సో అది ఎలా చేస్తున్నాము అంటే ఇంటూ టేబుల్ ఆఫ్ 2 3 అంటే ఎన్ని రోస్? 2 rows 3 columns. ఎన్ని వాల్యూస్ ఉంటాయి? 2 into 3 2 rows 3 columns అంటే 6 వాల్యూస్ ఉంటాయి. చూడండి, డైరెక్ట్ గా 0 0 0 1 1 అని చెప్పి పాస్ చేయాలి. సో 6 వాల్యూస్ ని ఒకే బ్రేసెస్ లో పెట్టి పాస్ చేసేయచ్చు. ఇలా పాస్ చేసినప్పుడు సో ఈ డిక్లరేషన్ లో ఏంటి అంటే ఇక్కడ 3 zeros ఉన్నాయి, 3 1s ఉన్నాయి కదమ్మా. ఈ 3 zeros ఫస్ట్ రోను, ఈ 3 1s ఫస్ట్ కాలమ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకేనా, చూడండి, ద ఇనిషియలైజేషన్ బై ఫాలోయింగ్ దర్ డిక్లరేషన్
with a list of initial values enclosed in braces, initializing the elements of the first row to zeros and the second row to ones. ఓకేనా, ఫస్ట్ రోకి ఏంటి జీరోస్ ఉంటాయి, సెకండ్ రోకి వన్స్ ఉంటాయి. ఎందుకని 2 rows 3 columns అన్నాను కాబట్టి ఒక రోలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 3 ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ 3 zeros ఒక రో, నెక్స్ట్ ఉన్న 3 ones ఒక రో. ద ఇనిషియలైజేషన్ డన్ రో బై రో. సో దీన్ని మనం బాగా ఈజీగా అర్థం అవటం కోసం రో బై రో కూడా చేయొచ్చు. అది ఎలా అంటే ఒక రో మొత్తాన్ని ఒక బ్రేసెస్ లోను, ఇంకో రో మొత్తాన్ని ఇంకో బ్రేసెస్ లోను, కర్లీ బ్రేసెస్ లో విడివిడిగా కూడా చేయొచ్చు. చూడండి, ఇంట్ టేబుల్ ఆఫ్, ఇక్కడ సైజ్ స్పెసిఫై చేయాలి. సైజ్ స్పెసిఫై చేయకుండా నేను ఏం చేశాను, 3 zeros కలిపి ఒక బ్రేసెస్ కింద, 3 ones కలిపి ఒక బ్రేసెస్ కింద ఇచ్చాను. కాబట్టి ఇది ఒక రో కింద, ఇది ఒక రో కింద తీసుకుంటుంది. అక్కడ అప్పుడు ఎన్ని రోస్ కింద, 2 rows అవుతాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 3 అవుతుంది. ఓకేనా, ఓకేనా, అర్థమైనట్టేనమ్మా. సో దీన్నే మనం ఏం చెయ్యొచ్చు అంటే ఇలా కూడా చెయ్యొచ్చు, ఇలా కూడా రాయొచ్చు అని చెప్పి చెప్తాడు. అంటే బై సరౌండింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఈచ్ రో బై బ్రేసెస్. అంటే ఏ రోకి ఆ రో ఇక్కడ నేను డిఫైన్ చేయాలనుకుంటే కనుక వీ కెన్ ఆల్సో ఇనిషియలైజ్ 2 dimensional ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్ రూపంలో కూడా చేయొచ్చు. చూడండి, బ్రేసెస్ ఓపెన్ చేశాను, దాంట్లోనే బ్రేసెస్ లో జీరోస్ అన్ని కలిపి ఒక లైన్ లో రాసి కామా పెట్టి నెక్స్ట్ లైన్ ఆర్ నెక్స్ట్ రోకి వెళ్ళి నెక్స్ట్ 3 ones ని రైట్ చేసి మళ్ళీ బ్రేసెస్ ని క్లోజ్ చేశాను. సో ఇలా రాయటం వల్ల ఏంటంటే మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో కనిపిస్తుంది. క్లియర్ అమ్మా, ఇనిషియలైజేషన్ 2 dimensional array క్లియర్ గా అర్థమైనట్టే కదా. 1 dimensional array ఎలా చేస్తామో సేమ్ 2 dimensional, బట్ 2 dimensional arrayకి వచ్చేటప్పటికి ఏం యూజ్ చేస్తామంటే 2 subscript ని యూజ్ చేస్తాం. ఒక సబ్స్క్రిప్ట్ వచ్చేటప్పటికి రో సైజ్ ని స్పెసిఫై చేస్తుంది, సెకండ్ సబ్స్క్రిప్ట్ వచ్చేటప్పటికి కాలమ్ సైజ్ ని స్పెసిఫై చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈస్ మల్టీ డైమెన్షనల్ అరే. జావా ట్రీట్స్ మల్టీ డైమెన్షనల్ అరేస్ అరే ఆఫ్ అరేస్ అని చెప్పి. సో జావా ఎలా ట్రీట్ చేస్తుందంటే మల్టీ డైమెన్షనల్ అరేస్ ఆఫ్ అరేస్ గా చేస్తుంది. అంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు డిక్లేర్ 2 dimensional array as follows. సో మల్టీ డైమెన్షనల్ ఉండటం వల్ల 2 dimensional arrayని ఎలా మనం డిక్లేర్ చేయొచ్చు అంటే ఈ కింద వేలో కూడా మనం డిక్లేర్ చేయొచ్చు. చూడండి, ఇంట్ ఎక్స్ ఆఫ్ సైజ్ స్పెసిఫై చేశాను, న్యూ ఇంట్ ఆఫ్ 3 అని ఇచ్చానమ్మా. నెక్స్ట్ సైజ్ అంటే రో సైజ్ ఇచ్చాను, ఎన్ని కాలమ్స్ అనేది నేను స్పెసిఫై చేయలేదు. ఓకేనా, సో ఇక్కడ ఏమి ఇచ్చానమ్మా, 3 rows అని చెప్పి స్పెసిఫై చేశాను. సో అంటే ఎక్స్ ఆఫ్ 0 row, ఎక్స్ ఆఫ్ 1 row, ఎక్స్ ఆఫ్ 2 అంటే 3 rows, 0 row, 1 row, 2 row. సో ఇక్కడ నెక్స్ట్ కాలమ్ చెప్పడానికి న్యూ ఇంట్ ఆఫ్ 2 అన్నాను, న్యూ ఇంట్ ఆఫ్ 4 అన్నాను, న్యూ ఇంట్ ఆఫ్ 3 అన్నాను. అంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 2 columns ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ అంటే 0 rowలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 2 columns. ఫస్ట్ రోలో 4 columns, సెకండ్ రోలో 3 columns. చూడండి, నీకు ఇక్కడ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ లో చూపించాను. ఇది 0 row, ఫస్ట్ రో, సెకండ్ రో. 0 row ఇక్కడ సైజ్ మరి 3 ఇచ్చాం, అంతే 3 rows కదా. ఫస్ట్ రోని 0నే కదా మెమరీ సైజ్ స్టార్ట్ అయ్యేది. సో దీనిలోకి వచ్చేటప్పటికి ఎన్ని ఉంటాయని చెప్పి 2. అంటే ఇక్కడ చూడండి ఏ స్పెసిఫై చేస్తుంది అంటే చూడండి, ఇవి కాలమ్స్, ఇది 0, ఇది 1. సో ఇంటూ 2 అనగానే ఎన్ని కాలమ్స్, 2 columns, 1 2. కానీ స్టార్టింగ్ 0 కాబట్టి 0 row 0 column. ఇక్కడ 0 row 1 column. చూడండి, ఎక్స్ ఆఫ్ 0 1. నెక్స్ట్ చూడండి, x1 ఆఫ్ న్యూ ఇంట్ ఆఫ్ 4 అన్నాడు. అంటే x1 అంటే ఫస్ట్ రో, ఏ కాలం, 4th column. చూడండి, ఇదే స్పేస్ అవుతుంది, ఫస్ట్ రోలో 0 column అవుతుంది, ఇది ఫస్ట్ రోలో ఫస్ట్ కాలమ్ అవుతుంది, ఇది ఫస్ట్ రోలో సెకండ్ కాలమ్ అవుతుంది, ఇది ఫస్ట్ రోలో థర్డ్ కాలమ్ అవుతుంది. చూడండి, ఎక్స్ ఆఫ్ 1 3. అంతే కదా. 4 అంటే ఎందుకమ్మా, 4th column, కానీ స్టోరింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది, 0 నుంచి జరుగుతుంది. కాబట్టి ఎక్స్ ఆఫ్ 1 3 అవుతుంది. క్లియర్, 1 3 అని ఎలా స్పెసిఫై చేశాను, ఇదిగోండి రో 1 4 అన్నాను కాబట్టి కాలమ్ 4. క్లియర్, అంటే ఇక్కడ 1 వచ్చినప్పుడు ఇక్కడ 4 రావాలి. ఇక్కడ 1 ఆల్రెడీ నేను 0 1 విడివిడిగా రైట్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ 2. ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, అంటే సెకండ్ రోలో ఇంట్ 3 అన్న అంటే ఏంటి, థర్డ్ కాలమ్. అంటే లెక్క ప్రకారం 1 2 3 కాలమ్, కానీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి x2 ఆఫ్ 0, x2 1, x2 3, సారీ x2 0, x2 1, x2 2. అర్థమైందా, 0 రో x2 0, సెకండ్ రో 0 కాలమ్, సెకండ్ రో ఫస్ట్ కాలమ్, సెకండ్ రో సెకండ్ కాలమ్. అర్థమైందమ్మా. సో మల్టీ డైమెన్షనల్ యూజ్ చేయటం వల్ల
మనం అరే ఆఫ్ అరేస్ అంటే 2 డైమెన్షనల్ అరేలో ఒక సైజ్ని స్పెసిఫై చేసి నెక్స్ట్ సైజ్ని నేను మొత్తం స్పెసిఫై చేయకుండా ఒక పర్టికులర్నే ఇస్తే కనుక నేను దానివల్ల మల్టీ డైమెన్షనల్ అరే ఈజీగా నేను స్పెసిఫై చేయగలుగుతాను. దీస్ స్టేట్మెంట్స్ క్రియేట్ 2 డైమెన్షనల్ అరే యాజ్ హ్యావింగ్ డిఫరెంట్ లెన్స్ ఫర్ ఈచ్ రో యాజ్ గివెన్ బిలో. ఇక్కడ మల్టీ డైమెన్షనల్ అని కాబట్టి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క సైజ్ని స్పెసిఫై చేశాను. అర్థమైందా? 2 డైమెన్షనల్ అరే హ్యావ్ డిఫరెంట్ లెన్స్ ఫర్ ఈచ్ రో. ప్రతి రోలోకి డిఫరెంట్ లెన్స్. ఇక్కడ ఎంత ఉంది? 2నే ఉంది. ఫస్ట్ రోలో 2 కాలమ్సే ఉన్నాయి. సెకండ్ రోకి వచ్చేటప్పటికి 4 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ రో. అదే ఇక్కడ సెకండ్ రోకి వచ్చేటప్పటికి 3 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా చెప్పాలంటే 0 రోకి వచ్చేటప్పటికి 2 కాలమ్స్ అని చెప్పకూడదు, 0, 1. మరి ఇంకా 0, 1 అని మీరు కన్ఫ్యూజ్ అవుతారని 2 కాలమ్స్ అని చెప్తున్నా. అదే ఫస్ట్ రోకి వచ్చేటప్పటికి 4 కాలమ్స్, సెకండ్ రోకి వచ్చేటప్పటికి 3 కాలమ్స్. అంటే ఇక్కడ మనం మల్టీ డైమెన్షనల్ అరే యూజ్ చేయడం వల్ల 2 డైమెన్షనల్ అరేలో డిఫరెంట్ లెంత్స్ ప్రతి రోని నేను స్పెసిఫై చేయగలుగుతున్నాను. క్లియర్గా అర్థమైంది కదమ్మా? సేమ్ టాపిక్ మీరు జావాలో చదువుకున్నారు. జావాలో సేమ్ డేటా, సేమ్ యూజింగ్ ఇక్కడ డేటా స్ట్రక్చర్స్లో అరేస్ సేమ్ జావాలో ఉన్న టాపిక్నే మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎందుకని అంటే ఎక్కువ ఇక్కడ డేటా స్ట్రక్చర్స్లో ప్రోగ్రామింగ్ అంతా బేస్డ్ ఆన్ జావా మీదే ఉంటుంది కాబట్టి అరేస్ టాపిక్ కూడా మేము జావాలో ఉన్న టాపిక్నే తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆల్రెడీ ఈ టాపిక్ లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు విన్నారు. సేమ్ టాపిక్ నేను మీకు బ్రీఫ్గా చెప్పాను ఇక్కడ. ఓకే గర్ల్స్, క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గర్ల్స్.